నమస్తే వీతున్న స్వాగతం లక్ష్యం సమాజం డిసెంబర్ 6 తారీఖు నాడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మరి వజ్రాల వేట టీంతో ఈరోజు ముచ్చటిద్దాం. ముఖ్యంగా మరి కేఎస్ఎల్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇది నిర్మితమైనటువంటి సినిమా ప్రొడ్యూసర్ కర్ర శ్రీనివాస్ గారు, శేఖర్ చంద్ర గారు మనకు అందరికీ తెలిసిన విషయమే. డైరెక్టర్గా కిరణ్ గారు అంటే హీరోగా నటిస్తున్నటువంటి సినిమా గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా కష్టపడి ఈ సినిమా ఖచ్చితంగా ఎట్లా హిట్ కొట్టాలని ముందున్నారు. అలాగే మరి హీరోయిన్ చూసినట్టయితే సుమి ఘోషాల్. మరి ఈ టీం తోటి మరి వజ్రాల వేలిక ఏమైనా దొరికినాయా లేదా ప్రజలకే వజ్రాలు ఏమైనా ఇస్తారనే కాన్సెప్ట్ ముందుకెళ్దాం. హాయ్ అండి. మొత్తం టీం అంత ఎంటర్టైన్మెంట్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్టుంది. టీం మొత్తం 6 తారీఖు రోజు మరి దొరికినాయా తలా ఒక వజ్రం అన్న? మొట్టమొదట డైరెక్టర్ గారు పురుడు పోసిన సినిమాకి కనుక అసలు ఈ టైటిలే ఒక జనాలను రంజింపజేసేలాగా ఉంది. వజ్రం అంటే అందరికీ ఇష్టం బాగా. వజ్రం సినిమా కూడా వచ్చిందండి, కానీ వేట పెట్టారు. వేట బాగానే ఆడింది, వజ్రం బాగానే ఆడింది, రెండు కలిపి పెట్టారు టైటిల్. ఎలా అనిపిస్తుంది, ఏం కథ అసలు? ఇందులో ప్రొడ్యూసర్ గారికి చాలా కథలు చెప్పాను ఈ సినిమా తీసేటప్పుడు. వజ్రాల వేట అయితే చేస్తానండి, అది చాలా బాగుంది. ఇది కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. జనరల్ డ్రామా కాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. అందువల్ల ఈ సబ్జెక్ట్ అయితే బిజినెస్ అవుద్ది, మనకు సినిమా కొత్తదనంగా కూడా ఉంటుందంటూ ఈ సినిమా తీద్దామని ముందుకు వచ్చాడు. నేను ఎలా తీసాను ఏంటి అని నేను చెప్పడం కంటే మన హీరో గారు, మన ప్రొడ్యూసర్ గారు కూడా ఇందులో పాటలు రాశారు. అంటే ఆయన ఒరిజినల్గా సాహితీవేత్త, అంటే సాహిత్యం రాయడం అలవాటు. ఇందులో పాటలన్నీ చాలా బాగా రాశారు. చాలా సూపర్ హిట్ సాంగ్. సినిమాకి 50% అవే ప్లస్ అవుతాయి. అతను కూడా చెప్తారు మీకు. హీరోయిన్ గారు కూడా నేనేం చేశాను ఆవిడ చెప్పాలి. ఇది నా 4వ మూవీ. కథ ఎక్కడ రాసుకున్నారు? అది వజ్రాలు మీ కళ ఏమన్నా డ్రీమా? నా దగ్గర ఎప్పుడు 9 నుంచి 10 కథలు ఉంటాయి. వాటిల్లో ఒక్కొక్కటి ఓ సినిమా అయిపోయిందని ఓ సినిమా ప్రతి నిర్మాతకి చెప్తూ ఉంటాను. కంటిన్యూగా సినిమాలు రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. కాబట్టి శ్రీనివాస్ ఈజ్ బెస్ట్ ప్రొడ్యూసర్ మీ. అది కథ చెప్పారు, కథను నమ్మారు. మరి పెట్టుబడి పెట్టే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు కథ ఎందుకు నచ్చింది? వజ్రాల వేట అనేది టైటిల్లోనే పవర్ ఉందండి. టైటిల్లో ఇంతకుముందు 35 years 38 years బ్యాక్ ఎంజి రామచంద్ర గారు మొట్టమొదటి సినిమా అది. సూపర్ హిట్ సూపర్ బంపర్ హిట్ సినిమా. అది ఫస్ట్ సినిమా అయినప్పుడు ఇప్పుడు నేను చేయడం జస్ట్ మన కిరణ్ గారితో కూడా ఫస్ట్ సినిమా, తర్వాత ఒక సినిమా 2 సినిమాలు చేయొచ్చు. కాకపోతే ఆయన కూడా నా మూవీలో వజ్రాల వేటలో ఫస్ట్ మూవీ చేశాడు కాబట్టి ఈయన కూడా ఎంజీఆర్ అంత బంపర్ హిట్ కొడతాడనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. అది సంగతి. అదే సినిమా పరంగా అయితే ఒక చేజింగ్స్ కానివ్వండి, అంత ఫారెస్ట్లో తీయడము, చెప్పుకోవడానికైతే అసలు మాటలు రావు సినిమాను. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ కానీ ప్రతి డైరెక్టర్ కానీ ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే మా సినిమాను మటుకు ఆడియన్స్ గొప్పగా వీళ్ళలేసే విజులు కొట్టే రోజు 2 రోజుల్లోనే ఉందని ఖచ్చితంగా చెప్తాను మనస్ఫూర్తిగా. కిరణ్ గారు చెప్పండి. డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు మీరు అందులో ఏ కథ అంశం నడిచి ఈ యొక్క కథ ఖచ్చితంగా ప్రజలకు చేరుతుంది అనేటువంటి అంశం మీకు ఏది? యాక్చువల్గా ఈ మూవీలో ఫస్ట్ నాకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నన్ను చూస్ చేసుకుని చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే ఈ మూవీలో నేను చూస్ చేసుకోవడం రీజన్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ దీనిలో అల్లచిల్లరగా తిరిగే ఒక యూత్ ఒక ఎయిమ్ తోటి, ఆ ఎయిమ్ కూడా వాళ్ళ ఊరిని ఎలా బాగుపరచాలనే ఎయిమ్ మామూలు ఎయిమ్ కాదు. దాంట్లో చాలా సాహసాలు చేసి వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి ఆ ఊరిని ఎలా సేవ్ చేశారనేది స్టోరీ అండి. అక్కడ అన్ని సెంటిమెంట్స్, మళ్ళీ అన్ని ఎమోషన్స్, తర్వాత కామెడీ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటి, నవరసాలు చూపించగల క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు దీనిలో కనబడింది. అప్పుడు నాకు స్టోరీ చెప్పగా ఇమీడియట్గా సైన్ చేసి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. ఓకే, చెప్పండి సుమి ఘోషాల్ గారు. ఇన్ ఫిల్మ్ విచ్ స్టోరీ యూ లైక్? మొత్తం స్టోరీ యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ సార్ బికాస్ అండ్ డైరెక్టర్ సార్ ఆల్సో దే ట్రస్ట్ మీ, దే బిలీవ్ మీ అండ్ దే సెలెక్ట్ మీ యాజ్ ఎ మెయిన్ లీడ్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ my hero in this movie because we work like a childhood friend, how they are.
in film. Yeah, in film. Like not like that, because in off screen also our like behavior and attitude is like, you know, childhood friend. ఒక పిక్నిక్ లాగా friends ఎలాగా ఎంజాయ్ చేస్తారు అలాగే how they enjoy this. You know, in scene time lo we are not that type of serious, oh my bhayam vastundi, a type of dialogue, oh my god, not like that. So we act like a very friendly, very nice type of story, because in my family, my daddy, my uncle, all are in Coal India. They are working government service. And my grandfather and all, they are in military, army. So from childhood nunchi naku actually ishtam undi diamond ko dekhne mein kaisa hota hai. So when I came to know that okay, that movie name is like going to is Vajrala Veta. So first I don't understand the name Vajrala means. Vajrala means I came to know that is so many stones name maybe. So after that I came to know that is diamond. So I thought, oh, this is a very great opportunity for me. And in YouTube also nenu chusanu, like a long time nunchi ippudu kuda सब्जेक्ट उंदी लाइक कर्नूल डिस्ट्रिक्ट में लाइक लॉन्ग टाइम पहले एक डायमंड हंटिंग के लिए गया, वहाँ पे डायमंड मिला, समथिंग लाइक दैट टाइप ऑफ आई हर्ड एंड आई सी आल्सो लाइक इन यूट्यूब. सो आफ्टर दैट आई थॉट ओके वेरी ग्रेट नाइस स्टोरी. सो आई थॉट डेफिनेटली आई विल एक्ट, बिकॉज యాక్చువల్లీ నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను 6 ఇయర్ నుంచి. లైక్ యానిమేషన్ మల్టీమీడియాలో జాబ్ చేశాను. ఇది డిఎల్ఎఫ్ లో బాంబే కంపెనీలో నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ టైం కూడా నాకు తెలియదు లైక్ హౌ టు ట్రై ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ టు హూమ్ హ్యావ్ టు కాంటాక్ట్, ఐ డోంట్ నో. సడన్ గా ఒక ఫ్రెండ్ చెప్పారు, ఓకే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది మీకు ఇష్టం అయితే చెప్పు. ఓకే నాకు ఇష్టం ఉంది, నేను పోర్ట్ఫోలియో కూడా ప్లాన్ ఆల్రెడీ కంప్లీట్, బట్ అన్లకీలీ దట్ ఈస్ నాట్ హ్యాపెన్. సో సడన్లీ ఒక ఆఫర్ వచ్చింది, ఫ్రెండ్ చెప్పారు ఒక సార్ ఉంది బాగా గుడ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే ఒక ఇష్టం అయితే యూ కెన్ గో దేర్ ఫర్ ఆడిషన్. ఐ వెంట్ దేర్ అండ్ ఆఫ్టర్ దట్ దే సెలెక్ట్ మీ ఆఫ్టర్ ఆడిషన్ అండ్ అగ్రిమెంట్ అండ్ ఆల్ ఫైనల్ అండ్ వీ ఫీల్ రియల్లీ హ్యాపీ. చాలా ఫస్ట్ టైమే వెరీ గ్రేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సినిమా 6 తారీఖు నాడు చాలా సినిమాలు వస్తున్నాయి. మీ సినిమా చూసినందుకు ప్రజలు మరి థియేటర్ దాకా తీసుకొచ్చే మీ ప్రయత్నం ఎలా ఉంది? ప్రొడ్యూసర్ గారు అన్ని ఏరియాలో పబ్లిసిటీ అని బాగా వేయించారు. మేము ప్రెస్ మీట్స్, ట్రేడ్ గైడ్స్, సినిమా పత్రికలు అన్నింటిలోనూ, డైలీ న్యూస్లో, ఫేస్బుక్, ఇప్పుడున్న సోషల్ మీడియా అన్నింటిలో అప్లోడ్ చేసాము. అందరూ మాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. వీఆర్ అవైటింగ్ ఫర్ వజ్రాల వేట అంటూ అందరూ ఫోన్ చేస్తున్నారు. 6వ తేదీ హెవీ క్రౌడ్స్తో షోస్ ఫుల్ అవుతాయి. అలాగే మా సినిమా కూడా హిట్ అవుద్దని నమ్మకంతో ఉన్నాం. కిరణ్ గారు, యూత్కు నచ్చిన అంశాలు సినిమాలు అనగానే ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ వైపే, మరి ఆ కథాంశాలు ఏమున్నాయి? అసలు యూత్ ఎందుకు మిమ్మల్ని ఫాలో కావాలి? ఈ విషయంలో యూత్ ఎందుకు ఫాలో అవ్వాలి? మంచి క్వశ్చన్. హీరోకి ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటారు, అదే ఇందాక చెప్పాను కదా. అవును. అప్పుడు ఒక బాధ్యత రహితంగా ఏం చేయాలి అనే పాయింట్ తీసుకుంటారు. ఇంకోటి అలా అని టోటల్ మెసేజ్ ఉంటుంది. మెసేజ్ విత్ మసాజ్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యూత్ కి. ఇప్పుడు మన చిన్న పిల్లలకి ఏదైనా నీతి చెప్పామనుకోండి, వాళ్ళు వినరు, వాళ్ళ యాంగిల్ వెళ్ళి మనం చెప్పాలి. అలా మా డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు స్టోరీని. ఇంకోటి షూటింగ్ కూడా మాకు జరిగే టైంలో హీరోయిన్ గారు చెప్పినట్టు ఒక పిక్నిక్ లాగా చేశాం. ఇంకోటి డైరెక్టర్ గారు కూడా మాకు పెద్ద ప్లస్ ఎక్కడంటే స్క్రిప్ట్ ఇచ్చి మా ఓన్ చేసుకుని మా ఓన్ బాడీ లాంగ్వేజ్ లో మమ్మల్ని ఎక్కడ ఈ బార్డర్స్ పెట్టకుండా అది ఇచ్చారన్నమాట. అప్పుడు మీకు క్యారెక్టర్స్ అన్ని ఎలాగ ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది. క్యారెక్టర్స్ ఎక్కడ కూడా యాక్ట్ చేసినట్టుగా లేదు, అదే వెళ్ళిపోతుంది, ఫ్లో బాగుంటుంది. మళ్ళీ అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా బడ్జెట్ వైజ్ కానీ ఎక్కడ కూడా మా కంఫర్ట్స్ బాగా చూసుకున్నారు. సో 100% అవుట్పుట్ బాగా వస్తుంది. అలాంటి మూవీ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్. చెప్పండి శ్రీనివాస్ గారు, మరి మీరు బడ్జెట్ విషయంలో అనుకున్న బడ్జెట్లో తీశారా, లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా ఎక్కడన్నా? సినిమా అనేది బడ్జెట్లో కూడుకున్న సినిమాలు అయితే కావు. మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటాము, ఖచ్చితంగా అంతలో అవ్వాలంటే ఏ సినిమా క్వాలిటీ రాదు. అనుకున్న దానికన్నా ఏదో ఒక అంటే ఒక రీజన్గానే చేశాడు మా డైరెక్టర్ గారు. నన్ను ఇబ్బంది పెట్టకుండా, తను ఇబ్బంది పడకుండా హ్యాపీ అయ్యాం. నల్లమలలో ఎన్ని రోజులు చేశారు? నల్లమలలో అన్నారు కనీసం ఒక 25 days చేసింటామండి. మీరు ఎందుకు అక్కడే ఎన్నుకున్నారు? అంటే ఇప్పుడు వజ్రాల వేట అనేది కర్నూలులోన అంటే వజ్రాలు వర్షం పడితే దొరుకుతాయనేది ఒకటి అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఆ దొరికేదేమో నల్లమల్ల దొరుకుతాయని చెప్పి నల్లమల్లలో మన ఒక ఊరి అదే ఇందాక మన హీరో గారు చెప్పారు, ఊరి బాగు కోసము ప్రయత్నాలు
ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి మన ఫారెస్ట్లో ఎతికితే వజ్రాలు దొరికి ఏదో మా ఊరు బాగు చేసుకుందామనే కాన్సెప్ట్లో వీళ్ళు నల్లమల్లో మంచి లొకేషన్ దొరికింది. మీరు అంటే మామూలుగా అయితే మన ఏరియాలో దొరకడం కష్టం. నల్లమల్ల మనకు చాలా మాకు గాడ్ గిఫ్ట్, చాలా మంచి లొకేషన్, మంచి ప్రయత్నము, సక్సెస్, నో ప్రాబ్లం. చాలా హ్యాపీ. How is your chemistry with the hero in this movie? Very nice. As I told you before also, when we started acting, now I just simply feel that we are childhood friends. So in movie lo actually chemistry compulsory kaali kada. So our time lo we don't feel hesitate. Okay. We don't feel that actually because any lip clap. So really we enjoy this. Script ki avasram ledhu. Okay. Script ki avasram unte cheyochu. If it is script demand is then of course we have to do that. So like very nicely we did that. Very nicely. That's why song is chala baundi movie. ఏమన్నా రొమాన్స్? Yeah, ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మా సార్ చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు ఇందాక. సార్ వాళ్ళ ఊరి పేరు కోడుమూరు. ఓకే. దీనిలో డైలాగ్ కూడా వాడాము. ఓకే. సార్ వాళ్ళ ఊరికి ఏదో చెయ్యాలని ఆయన తపన నాకు బాగా కనబడింది. నేను అనుకున్నా ఇప్పుడు అంటే సేమ్ నా క్యారెక్టర్ నన్ను ఆయన నన్ను చూసుకుని వాళ్ళు చేయాలనుకున్నది నన్ను పెట్టి ఆ కోడుమూరికి ఏదో చేయాలి అన్నట్టుగా ఈ వజ్రాల వేటల్లో వజ్రాలు సంపాదించి కోడుమూరికి ఏం చేశారు, అలాగే నా సినిమా అని ఒక వజ్రం తీసి వాళ్ళ కోడుమూరికి అందిస్తున్నారని అనుకుంటా. ఓకే. మొత్తం లాస్ట్ టైం చూస్తే ఒక ప్రేమ సినిమా తీశారు మొత్తం. మరి ఇందులో ఆ సీన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎలా? సినిమా ఇందులో హర్రర్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. అదేంటంటే ఒక మహిళ అడవిలో వేరే వాళ్ళు బలి ఇవ్వడం జరుగుతుంది వజ్రాల కోసం. నమ్మకము. ఆవిడ దెయ్యముగా మారి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. ఈ అడవిలోకి వచ్చే వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యి తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. అది ఎవరిలోకి ఎంటర్ అవుతుంది, ఎలా తీర్చుకుంటుంది అనేది ఎంటైర్ కామెడీగా ఉంటుంది, ప్లస్ హారరిక్గా ఉంటుంది. అది చూడాలంటే సినిమా చూడాల్సింది, ఎందుకంటే ఎపిసోడ్స్ చాలా బాగా. అందులో కిరణ్ కూడా లేడీ దెయ్యం వేషం చేస్తుంటే ఆవిడ దగ్గరికి రావడం చూసి భయపడ్డాడు. అంటే ఆవిడ రియలిస్టిక్ గా అమ్మాయి అలా చేసింది అని అంటూ ఇలా మీదకి వస్తుంది అమ్మాయి. అప్పుడు సార్ ఈవిడ అచ్చం దెయ్యంలా చేస్తాడు, అంత బాగా చేశారు. ఈ దయ్యం ఎపిసోడ్ కూడా చాలా హైలైట్ అవుతుంది వజ్రాల వేట. మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్నుకున్నారు మీరు? ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు జబర్దస్త్ అప్పారావు గారు ఒకరు ఉన్నారు, తర్వాత రాంబాబు అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మిగతా వినోద్ అని జమినీ యాంకర్ కూడా చేస్తుంటారు. ఓకే. మన కిరణ్ గారి ఫ్రెండే ఆయన. ఇంకో ఆయన గిడ్డేష్ నాయుడు గారు అని, అతను కర్నూలు లోకల్ ప్రాంతం చెందిన అతను కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్. చాలా జమినీ వినోద్ గారు. ఓకే ఓకే. ఇంట్రడక్షన్ చేసింది జమినీ వినోద్. అలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. మన ప్రొడ్యూసర్ గారు కూడా కామెడీ క్యారెక్టర్, చాలా మంచి కామెడీ క్యారెక్టర్. ఓకే ఓకే. చాలా బాగుంది. దాని నుంచి మంచి లిరిక్ రైటర్. ఓకే. మా సాంగ్స్ ఇరగదీస్తారు. ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తం? 4 సాంగ్స్ అండి. 4 సాంగ్స్ అంటే ఒకటి పోలిక లేకుండా సాంగ్ చాలా బ్రహ్మాండం. ఈ సాంగ్ చూస్తే నెక్స్ట్ సాంగ్ ఎట్లా ఉంటది, ఒక 2 చరణాలు మా ఆడియన్స్ కోసం. నీ కోసం తపం 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 తపమే చేస్తాలే, నీ కౌగిలి కకం 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 కాల్చుకో ఉన్నాలే, యాహో 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 రే, అట్లాగా పల్లె మొదలై చాలా సక్సెస్ గా మీకు కావాల్సిన రామాయణ్ కమ్మడింది. సూపర్ గా సాంగ్ అయితే చాలా బాగా. మనం అనుకున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ పేరు కరుణాకర్ అండి. ఆయన కరుణాకర్ కూడా ఇంతకుముందు చెప్పాడు. కరుణాకర్ గారు మొత్తానికైతే ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అందులో అసలు చెప్పుకోవడానికి అసలు మాటలే రావట్లేదు. ఆ సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ కంపోజ్ చేస్తా ఉంటే అసలు నాకే ఒళ్ళు మర్చిపోయాను నేనే, అంత బ్రహ్మాండంగా చేశాడు. ప్రొడ్యూసర్ గారు కూడా కామెడీ క్యారెక్టర్ బాగా చేశారు. నేను పండించారా మీరు? బాగా కామెడీ ట్రాక్ నేనే రాశాను. శివ సినిమాలో బ్రహ్మానందంకి ఖాందాదా నేను అంటున్నాను. ఆ టైప్ లో ఈయన సినిమాలోకి వెళ్ళి సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని కోరిక. ఓకే. ఇప్పుడు బ్రహ్మానందం ఇండస్ట్రీ టాక్ ఏంటంటే రోజు 5 లక్షల రెమ్యునరేషన్ అని జనరల్ అనుకుంటూ ఉంటారు. ఆ టైప్ లో ఇతను కూడా రోజు ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలి, కామెడీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దాన్ని బేస్ చేసుకొని కామెడీ రాశాను. నేను జడి చక్రవర్తి లాగా
వర్మ అలాంటివి చాలా బాగా చేస్తారు. నాకు ఇన్స్పిరేషన్ కూడా కొన్ని వర్మ సినిమాలు కొన్ని బాగా ఇన్స్పిరేషన్ చెప్పడం ఆయనకి ఇష్టం చెప్పను. సో అది కిరణ్ గారు మొత్తం చూసినట్టయితే డైలాగ్స్ ఎలా ఉన్నాయి మీ డెలివరీ కానీ? అదే నేను ఇందాక చెప్పాను కదా, స్క్రిప్ట్ మాకు ఇచ్చి సార్ రాసిన స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని ఓన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకటి స్టాన్స్లివ్స్కీ థియరీ అని ఉంటుంది యాక్షన్ లో, మెథడ్ యాక్టింగ్. ఓకే ఓకే 5 W's స్టాన్స్లివ్స్కీ థియరీ. హూ యు ఆర్, వాట్ యు వాంట్, ఫ్రమ్ హూమ్ డు యు వాంట్, వేర్ డు యు వాంట్, వెన్ డు యు వాంట్. ఓకే. ఈ 5 W's అనేది ఏంటంటే మన తెలుగులో పరకాయ ప్రవేశం అంట. అవును. మన పరకాయ ప్రవేశం ఎప్పుడు చేస్తాం? ఆ ఫ్రీడమ్ ఆఫ్ డైరెక్టర్ ఇవ్వాలి. డైలాగులు మనం ఓన్ గా ఎలా మాట్లాడుకుంటాం న్యాచురల్ గా, అలాంటి డైలాగ్స్. యాక్షన్ కూడా అలా వచ్చింది. కెమెరా క్లోజ్ ఒక్కసారి మా కోసం ఒక్క యాక్షన్, ఒక్క మంచి మీరు సీను నా కోసం. ఏ డైలాగ్ చెప్పమంటారు? గట్టిగా అసలు రాధా, మా దీపికని వదిలి వెళ్ళిపో, వీళ్ళని మేమంతం చేస్తాం, నువ్వేం భయపడకు, వదిలి వెళ్ళిపో. సూపర్ సూపర్. ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి మీ అందాదా? ఎప్పుడైతే ఈ దయ్యం ఎంటర్ అయిందో మా ఫ్రెండ్ లోకి, వన్స్ ఎంటర్ అయినాక మా ఫ్రెండ్ మాకు దొరకకుండా పోతుందనే భయంతో, ఎప్పుడైతే మా దయ్యంతో మేము చేసే స్ట్రగుల్ గానీ, ఆ విలన్ గ్యాంగ్ ఉంటుంది, ఆ విలన్ గ్యాంగ్ తోటి చేసే 2 విలన్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ఈ మీ వజ్రాల వేటకి వెళ్తే వాళ్ళు కూడా వజ్రాల వేటకు వస్తారు, కానీ వాళ్ళు నెగటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ, మాకు దక్కుతాయి ఆ వజ్రాలు. అప్పుడు వాళ్ళకి మాకు జరిగే దీంట్లో చాలా ఉన్నాయి ఫైట్స్ సీన్స్. మరి ఎలా ఫైట్స్? నల్మల ఫారెస్ట్ లో చాలా న్యాచురల్ గా ఎక్కువ గన్ షూట్స్, ఇవి చేజింగ్స్ ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. క్లైమాక్స్ ఆసంతం 18 minutes ఫైట్స్ చేజింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఎంటైర్ లాస్ట్ రీల్ అంతా 20 minutes దాకా ఎంటైర్ గా థియేటర్ లో చాలా అసలు జనాలు చాలా బాగుందని ఫైట్స్ అన్ని మొత్తం టోటల్ జంపింగ్స్ కానీ అవన్నీ చేయించారు. నాకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కిరణ్ అనే అతను ఈజ్ గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్. ఓకే. నాకు నెక్స్ట్ సినిమా కూడా అతనితో చేయాలని ఉంది. ఇది 2వ 3వ ఇంటర్వ్యూ నేను చేస్తాను కూడా ఖచ్చితంగా. ఇది ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నాము, ప్రామిస్ ఇచ్చాడు, కంపల్సరీ అదే కోరిక. అంతా మీకేం నచ్చింది? కిరణ్ చెప్పాను, వజ్రాల వేట అంటే మనకు పెద్ద వజ్రం, కాన్ఫిడెన్స్ ఉన్న వజ్రం అంతే. ఇంకో సినిమా ఆల్రెడీ మీరు పిక్ చేసుకున్నారంటే 100%. వజ్రాల వేట 2 ఇస్తాము కర్నూలు ప్రాంతంలో, మనకు తెలుసు. డబ్బులు ఏమైనా తీసుకోలేదా? రెమ్యునరేషన్ ఏమండి, ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే. ఈసారి కర్నూలు ఏరియా వజ్రాల 2 గ్యారంటీ చేస్తాం. అక్కడ మనకు తెలిసిన సుభాష్ మేడం గారు ఉన్నారు, ఆవిడ చెప్పి పెట్టాను ఆల్రెడీ. మేడం ఇలా మీరు కోఆపరేషన్ సామాజిక మా కాన్సెప్ట్ నచ్చి అలా చాలా మంది, టీజీ వెంకటేష్ గారు మినిస్టర్ గారు, వాళ్ళ ఇంట్లో కూడా గేట్లోకి ఎంట్రీ ఉండదు. వాళ్ళ ఇంట్లోకి మా షూటింగ్ 3-4 రోజులు అక్కడ చేసాం. పెద్ద పెద్ద వాళ్ళు సార్ కి సపోర్ట్ చేశారు. అంటే అది నాట్ ఏ జోక్ కదండి. మా కాన్సెప్ట్ నచ్చి, మా కష్టం నచ్చి అలా చాలా మంది మాకు సపోర్ట్ చేశారు కర్నూలులో. చెప్పండి సుమి ఘోషాల్ గారు, మీ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది సినిమాలో? మెరుపులు, ఉరుములు. In film, what is your character? How is your performance? Which scenes you like that? Entrance ela entry. What is your entry? చూసుకుంటే yeah I can understand. Entrance actually मेरा सीन में ये बताया गया था कि हीरो और उनका फ्रेंड एक जगह में है, वो लोग बात कर रहा है, चाय पी रहा है, कॉमेडी कर रहा है. So that time they are busy with their work also, and at the same time लड़का है बोल के वो लोग थोड़ा कोई साइड से कोई खूबसूरत लड़की जा रहा है तो उनको भी थोड़ा बहुत देख के एंजॉय कर रहा है. सो दैट टाइम मैं वहाँ से आ रही थी, आई वाज कमिंग फ्रॉम दैट साइड, एंड एक बेगर था वहाँ पे, तो आई थॉट टू आई विल सेव हिम. ओके, आई विल शो यू दैट टी शॉप इज देयर, यू सिट देयर एंड आई गिव हिम टी और कॉफी. Okay. तो मैंने ये जो मेरे अंदर का वो सॉफ्ट नेचर देखा, वो देख के हीरो को बहुत अच्छा लगा. एंड दैट टाइम ही फील रियली नाउअडेज इन दिस टाइम आल्सो ऐसे टाइप का लड़की भी होती है. सो ये मेरा इंट्रोड्यूस है एक्चुअली मूवी में. तो उसके बाद सो मेनी सीन्स है. हम लोग जो फॉरेस्ट में जाते हैं, फॉरेस्ट का सीन रहता है, तो वहाँ पे मैं भी हीरो के साथ जाता हूँ. हाँ, कंप्लीट हीरो के साथ. ఇక్కడ సినిమాలంటే దాదాపు ఓ పాటలకు మొత్తం ఫారెస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్. సుమి ఘోషాల్ గారిని
ఈ సినిమాకి అనుకున్నారా, లేకపోతే మీరు ఎలా పికప్ చేసిన సినిమా? నేను అమ్మాయిని చూడగానే ఒక ముగ్గురు వచ్చారు ఆడిషన్స్కి. ఈ అమ్మాయి సెలెక్ట్ అవుద్ది నేను అనుకున్న ప్రకారం అనుకున్నాను. నేను చెప్పినట్టుగా చేశారు. ఇలా నాకు ఇలాంటి యాక్టింగ్ కావాలి, మీరు ఇలా చేయగలరా అంటే ఓకే సార్ అన్నది. డైలాగ్ చెప్పింది బాగా, అందువల్లే ఓకే అవుట్డోర్ ఇలా ఉంటుందండి, మనం ఫారెస్ట్లోకి వెళ్ళాలి, చాలా రిస్క్తో ఉంటుంది సినిమా అంతా అంటే ఓకే సార్ అన్నారు. అప్పుడే ఓకే చేశాను. అనుకున్నట్టుగా తీశారా డైరెక్టర్ గారు? మీకు చెప్పిన కథ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడన్నా అనుకున్నట్టుగానే తీశారు, కానీ కాకపోతే ఇంకా ఎక్స్ట్రాడనరీగా అనుకున్న దానికన్నా ఎక్కువ, ఇంకా 50% ఎక్కువనే బాగానే తీశాడు. ఈ విషయంలో కెమెరామ్యాన్ ఎలాగా మీకు? కెమెరామ్యాన్ కూడా బాగానే చేశాడండి, సూపర్. మొత్తం ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు? నాకు ఇది నెల పట్టిందండి బాగా, అసలు నిద్ర లేక. కాకపోతే జస్ట్ మేము అంటే ఆ ఏరియా నల్లమల్లో అంటే ఒక సినిమా చేసి రావాలంటే ఒక సాహసంతో కూడుకున్న విషయమే అది. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చేశాను. ఆ సినిమాలో మేము యాక్ట్ చేసేటప్పుడు వన్ డే ముందు అంటే నెక్స్ట్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను ఈ విషయము. ఫర్దర్గా మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. చిరుత వచ్చిందండి వన్ డే ముందు చిరుత వచ్చింది, నల్లమల్లో వచ్చింటే అది మహానంది దాటాక ఫారం అని ఉంది. ఫారం బ్యాక్ సైడ్ అక్కడ పూర్తి ఫారెస్ట్. మేము 4 దాటితే ఎవరు ఉండరు అసలు ఈవినింగ్లో. అటువంటి మేము షూట్ చేస్తా ఉంటే ఏంటంటే మీరు ఇంత లోయలో ఇవన్నీ చేస్తున్నారు, ఇంత హర్రర్గా ఉండి మీరేంటి నిన్న చిరుత వచ్చింది, అసలు చాలా కష్టం అండి అసలు అంటే మా కిరణ్ గారు ఉండి చాలా అంటే చెప్పినా కూడా డోంట్ కేర్. ఒకటి సాహసాన్ని మెచ్చుకోవచ్చు అండి మా కిరణ్ గారు. మామూలు వ్యక్తి అయితే కాదు, రియల్ టైగర్, అందులో నో డౌట్ రియల్ టైగర్. ఎందుకంటే జస్ట్ ఏంటంటే చెప్పిన తర్వాత కూడా ఎందుకు సార్ మాకెందుకని ఇంత రిస్క్ అని చెప్పి, కాదు కదా. ఇప్పుడు ఈయన ఒక పొజిషన్ హై పొజిషన్ లో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అని కూడా, కాకపోతే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మాతో, లోకల్ గానే ఉన్నాడు హ్యాపీగా. అసలు మేమే తర్వాత వండర్ అయిపోయాం. వాళ్ళ ఫాదర్ ఇట్లా అయ్యో అంటే మేము లక్కీ అనుకున్నాము అప్పట్లో. ఇంకా అంటే షూట్ అయిన తర్వాత అంతవరకు మాకు ఏం తెలియదు, ఓన్లీ ఆర్టిస్ట్ వరకే తెలుసు, ఒక గుడ్ హీరో వరకే తెలుసు, అంతే తప్ప. తర్వాత అనిపించింది అయ్యో మేము చాలా మాకు అంటే జస్ట్ మేము అనుకున్నాం కానీ, కాకపోతే కిరణ్ గారు ఏది దాచకుండా హ్యాపీగా మమ్మల్ని హీరో చేశాడు. ఆయన కాదు, మమ్మల్ని హీరో చేశాడు. గొప్ప మనసు హీరో. నిజంగా మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నిజంగా ఇలాంటి టీమ్ లో వర్క్ చేయడం ఫస్ట్ నాకు చాలా హ్యాపీ. ఇంకోటిసారి ఇందాక అన్నారు కదా చిరుతపులి. సో జననం సహజం, మరణం సహజం, చరిత్ర లిఖితం. చరిత్ర సృష్టించడానికే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. నాకు ఈ పని తప్ప వేరే పని రాదు. వచ్చిన దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటాం. ఇంకోటి మన యాటిట్యూడే మన లక్. వన్ డే విల్ కమ్, డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్తాను నమ్మకం. ఇలాంటి వాళ్ళందరూ సహకారం ఉంటే, మీలాంటి రిపోర్టర్స్ మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా ఆ పొజిషన్ ఉంటుంది. సర్టిఫికేట్ విషయంలో సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది? చూసారు ఎప్పటికీ? ఎన్నిసార్లు? నేను 2 times చూసా. మొత్తం ఈ సినిమాలో కిరణ్ గారి నట విశ్వరూపం చాలా బాగా చేశారు. చాలా పేరు వస్తుంది, సినిమా కూడా హిట్ అవుతుంది. ఇంకా కిరణ్ నాకు సినిమా మొత్తం థియేటర్ల విషయంలో ఎన్ని థియేటర్లు ఇట్లా అనుకుంటున్నాను? పైన 100 థియేటర్లు. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఇంకా ఒరిస్సాలో కూడా వేస్తున్నాము. బెంగళూరు, ఒరిస్సా, బెంగళూరు, మంచి రెస్పాన్స్. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో థియేటర్స్ పడుతున్నాయి. మరి సినిమాలో 4 పాటలు అన్నారు కదా, డాన్స్ బాగా మీకు? నేను ఇరుగా తీసేస్తా చిన్నప్పటి నుంచి నచ్చింది. దాంట్లో అదే నీ కోసం తప్పైంది ఆ సాంగ్ చాలా అన్ని బాగా వచ్చినాయి. భాస్కర్, కపిల్ మాస్టర్ తెలుసు కదా, కపిల్ మాస్టర్, భాస్కర్, దాని తర్వాత రవి, వీళ్ళు చేశారు మాస్టర్స్ గా. బాగా వచ్చినాయి సాంగ్స్. మీరు ఓకే, మరి తన పరిస్థితి ఎలా ఉంది? బాగా చేస్తుంది. ఈ అమ్మాయిలో ఒకటి ఏంటంటే ఒక ప్యాషన్ అండి. నాకు అదే, నేను చాలా మంది హీరోయిన్స్ వర్క్ చేస్తున్నాను. ఈ హీరోయిన్ తో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక ప్యాషన్, వర్క్ ప్యాషన్, ఇంకోటి నేను ఏదో చెయ్యాలి అనే తపన. ఇంకా అలా ఉన్నప్పుడు ఒకవేళ రాకపోయినా నేర్చుకునే చేస్తారు. అలా చేసిన అమ్మాయి చాలా బాగా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కిరణ్ గారికి ఇస్తున్నారు అవకాశం,
మరి తన పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఏదైతే ఇవే హీరోయిన్ కదండి. అలాగంటారు. అంటే మొత్తానికైతే మనకు ఎవరి నమ్మకము వాళ్ళది. నాకు కిరణ్ గారు వస్తూ ఒక్కరు సింగిల్ గా రాడు. సుమీని హీరోని పట్టుకుని చేస్తాడు. చెప్పండి సరిగ్గా. అయితే మీరు కథ రాసుకునే అంశంలో దేన్ని పెట్టుకొని ఈ కథ లాక్కొని వచ్చారు? ఇది అంటే మొత్తం కథ అంతా చెప్పినట్టు అవుద్ది. అంటే కొంచెం ఏం చెప్పకండి. వజ్రం అంటే విలువైంది సార్. అవును. మన నిజంగా వేరే ఊర్లో ఒకడికి ఒక వజ్రం దొరికితే 10 లక్షలకు అమ్ముకున్నాడు. లేకుంటే ఏ రాజులో దాచిన వజ్రాలు నగదులు నిధులు బయటపడితే కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ అనేది ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఉదాహరణకి 2000 కట్ట దొరికింది, 2 లక్షలు దొరుకుతుంది. అట్లా వజ్రం ఒకటి దొరికి 20 లక్షలు 50 లక్షలు కూడా అవుతుంది. అలాంటి వజ్రాలు రాజులు దాచినవి ఎక్కడో ఉన్నాయి, వాటిని కనిపెట్టి నిధులు సంపాదించాలి. దాని మీద సినిమా చేశాను మొత్తం. అది గ్యారంటీ జనాలకి అవైటింగ్ అన్నమాట. ఎవరికి దొరుకుతాయి ఇంకా ఏముంది ఎగ్జైటింగ్ మొత్తం టోటల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ముందుకెళ్తుంది. విలన్ గ్యాంగ్, హీరో గ్యాంగ్, ఇవన్నీ అడ్వెంచర్స్ ఉంటాయి. ఇది జనరల్ అయినా కానీ కొత్తదనంగా ఉంటుంది. ఓకే, అంతే కదా చూపే విధానం. ఈ మధ్యలో ఇలాంటి సినిమాలు ఎవరు తీయట్లేదు. అందువల్ల ఇది ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఇప్పుడు రిలీజ్ కి వెళ్ళిపోతుంది. సార్ చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ఆయన చెప్పిన పాయింట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనీ టాక్స్. ఓకే, ఎక్కడైనా కదా. అవును, అంతే కదండి. ఇప్పుడు వజ్రం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఆయన వజ్రం చూస్ చేసుకున్నాను. ఈ మనీ చుట్టూ సొసైటీ ఎలా తిరుగుతుంది ఏంటి అనేది ఒక మెసేజ్ కంక్లూడ్ చేశాను మొత్తం. చెప్పండి సార్, ఇప్పుడు సినిమా అనగా రంగుల ప్రపంచం మీద, ఈ రంగుల ప్రపంచం వైపు ఎందుకు వచ్చారు మీరు? ఇటువైపు మీ అసలు ఏమేది? నాకు ఏం లేదు, నాకు చిన్నప్పుడు కళ. నేను నాకు తెచ్చి 15 ఏళ్ళ నుంచే ఒక పాటలు రాయడం అనేది సరదా నాకు. అంతే, అప్పట్లోనే. అది అడవి రాముడు అప్పుడు కళ అయినప్పుడు ఆ కళను నెరవేరుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ కళని ఇప్పుడు నిరూపించుకుని అది నిజమే అవుతా ఉంది. అందులో ఏదైనా సినిమాలో సాంగ్ రాసుకోవడము నిజంతో పాటు సక్సెస్ కూడా అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఆ సక్సెస్ కు మా కిరణ్ గారు 100% న్యాయం చేశారు. దానికి ఆడియన్స్ కూడా ఎల్లుండి థియేటర్లో విజిల్ చేయడము సక్సెస్ అది మీరే చూస్తారు. అందులో నేను చెప్పేదానికన్నా మీరు ఆడియన్స్ చెప్పడము కరెక్ట్ అనుకుంటాను. కిరణ్ గారు ఫ్యామిలీ తోటి చూడ భరోసా ఇస్తారా? 1000% ఫ్యామిలీ చూడవచ్చు. ఫ్యామిలీతో ఎలాగా అంటే అంటే మీరు ఎలాంటి కథ కుటుంబ సమేతంగా అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు అల్లరి చిల్లర తిరిగే పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి ఫ్యామిలీ నుంచి రావాలి కదండి. ఇప్పుడు అల్లరి చిల్లర తిరిగే పిల్లలకి రేపు పొద్దున ఒక మంచి ఏం పెట్టుకొని ఆ ఏం నుంచి బయట సక్సెస్ఫుల్ గా వస్తే ఫ్యామిలీ హ్యాపీ కదా. పాయింట్ ఇందాక చెప్పాను కదా, 100% ఫ్యామిలీ చూడాల్సింది మొత్తం. మరి లవర్స్ విషయంలో, లవర్స్ విషయంలో కూడా ఈ మా దగ్గర దీనిలో రొమాన్స్ ఎలా ఉంటుందంటే వల్గారిటీ ఉండదు. రొమాన్స్ చూపెడతారు జస్ట్ ఒక లవర్స్ నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు లవ్ వేరే ఉంటది, ఆ లస్ట్ లో లవ్ వేరే ఉంటది. అది లస్ట్ లవ్ కాదు, రియల్ లవ్. ఆ రియల్ లవ్ చూపించారు, అప్పుడు ఫ్యామిలీ ఖచ్చితంగా చూడొచ్చు. డైరెక్టర్ గారి గురించి 2 మాటలు. డైరెక్టర్ గారి గురించి ఎలా అంటే ఇందాక చెప్పాను కదా, మీకు స్క్రిప్ట్ ఇచ్చి మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, అదొకటి. 2 ఏంటంటే సీన్స్ తిరిగేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. చాలా మంది చూసా, చాలా మంది డైరెక్టర్ చూసా, ఇది అయిన తర్వాత ఇంకోటి టక చేంజెస్, చాలా స్పీడ్ వర్కర్. ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ పాయింట్, హీస్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ సేఫ్ మా డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆయన డబ్బు రూపాయి ఎక్కడ పోదు, మినిమం గ్యారంటీ. అది ఎలాగంటే షూటింగ్ లో ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. ఇప్పుడు ఇవి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అనుకోండి, ఆ గ్యాప్ లో నన్ను నేనేదైనా డ్రెస్ చేంజ్ ఇంకొకరిని అట్లా 2 కెమెరాస్ పెట్టి టప 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 ఎక్కడ కూడా అసలు ఇంత వర్క్ అయిపోయిందా. ఇంకోటి టకటకట వెళ్ళిపోతుంటే మనకి స్క్రీన్ ప్లే అర్థమయ్యేది కాదు. నేను యాక్టింగ్ కోర్స్ వేసి వచ్చాను దేవరాజ్ కనకాల గారి దగ్గర, పూణేలో. నాకే అర్థం కాదు. ఎప్పుడైతే సినిమా చూసానో భలే తీసుకొచ్చారు బాబు, వెరీ గుడ్ టెక్నీషియన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు డైరెక్టర్ తో గానీ హీరోతో గానీ సినిమాలో జర్నీలో? ఒక్క నిమిషం కూడా ఇబ్బంది పడలేదండి. నిజం చెప్పండి. 100% ఎంతో కష్టపడి చేసాం మేము. మీరు చెప్తే నమ్మరు. మీరు ఇబ్బంది పడ్డారేమో అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు బాగా. కాకపోతే నేను వీళ్ళ మధ్యలో చెప్తున్నాను, మేము ఎక్కడా పడలేదు. కాకపోతే ఏడ్చే సందర్భాలు ఉన్నాయి, రియల్ నమ్మరు. ఫ్రెండ్స్ అంటే టోటల్ గా మేము ఫ్యామిలీ లాగా అయిపోయాము. అసలు 1 month నల్లమల్లో మహానంది
ఎక్కడి నుంచి వేరే ఆ ఏరియాలో లొకేషన్లో షూటింగ్ రోజు ప్యాకప్ అనేసరికి ఎవరైతే వాళ్ళైతే అసలు కంటి నీళ్ళు వస్తున్నాయి ఏంటి ఇంత ఫ్రెండ్షిప్ అసలు మేము వదులుకుంటున్నాం ఏంటి ఇంకా ఒక 1 వీక్ పెడితే బాగుంటుందని మా కిరణ్ గారే చెప్పారు. ఎక్కడ సార్ అయిపోయింది కదా సినిమా పెడతాం ఇంకా పెట్టేది ఆ పెట్టేది టూర్ పెడదామని చెప్పి అన్నాను. మన కిరణ్ గారు కూడా కంపల్సరీ. సుమి ఘోషాల్ కాస్ట్యూమ్ costumes what type of costumes you use, how you comfort feeling costumes matlab anything like not like సినిమాలో ఎలా సినిమా అందుకే సినిమాలో ఇది షార్ట్ డ్రెస్ టైప్ ఆఫ్ హాఫ్ సారీ ఉంది, సారీ ఉంది, చాలా మంచి. ఇట్ ఈజీ యాక్చువల్లీ విలేజ్ టైప్ ఆఫ్ ఎలా ఒక అమ్మాయి సాఫ్ట్ గా ఆ టైప్. కిరణ్ గారు చూస్తే 6 ప్యాక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇది హీరో అయితే ఈ టైప్ ఆఫ్ కావాలి, ఈ టైప్ ఆఫ్ కావాలి. అమ్మాయి అయితే చాలా సాఫ్ట్ గా సారీ టైప్ ఆఫ్ సాఫ్ట్ మైండ్ నుంచి ఆ టైప్ ఆఫ్. అబ్బాయి అయితే హీరో కాదు, హీరో ఉంది కదా, అందుకే 6 ప్యాక్ హైట్ అది కావాలి కంపల్సరీ. ఓకే, ఒకసారి మరి ఆడియన్స్ మీ మాటలు మూవీ గురించి. అందరికి నమస్కారం అండి. మేము చాలా కష్టపడి మా టీం అంతా కష్టపడి వజ్రాల వేట అనే సినిమాని తీసుకొచ్చాం. రేపు 6న రిలీజ్ అవుతుంది. మీ అందరు వచ్చి మాకు బ్లెస్ చేసి మా సినిమాని సూపర్ హిట్ చేయాలని, మా ప్రొడ్యూసర్గా నిలబడి ఇంకొక 100 సినిమాలు చేయాలని మా డైరెక్టర్ గారు కానీ మేము కానీ అందరం మీరు చూస్తేనే మాకు పని దొరుకుతుందండి. దయచేసి మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే V3 ఛానల్కి మాకు ఈ అవకాశం కల్పించినందుకు కాంచల్ సత్యనారాయణ గారికి అందరికీ పేరు పేరున, టెక్నీషియన్స్కి, ఇక్కడ రిపోర్టర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ 24 క్రాఫ్ట్స్ ఎలా థ్యాంక్స్ చెప్తారు? అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే అందరూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు ఎంత ప్రెజర్ ఉన్న సినిమాని ఎక్కువ సెంటర్స్లో చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ థియేటర్స్ కొంచెం టైట్ ఉన్నా మనకి అందరు కోఆపరేట్ చేసి మా సినిమా రేంజ్లో ఇచ్చేశారు. రేపు కొన్ని ఫైనల్ అయిపోతున్నాయి, 100 పైగా థియేటర్స్ దాటిపోతాయి. సినిమా డెఫినెట్ హిట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నేను ఒక మాట చెప్పాలనుకున్నా, V3 ఛానల్ వాళ్ళకు కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇటీవల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన దానికి మేము ఎంతో చింతిస్తూ ఉన్నాము. ప్లస్ మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు జరిగినా ఊరుకునే లేదు. ఒక డైరెక్టర్గా నేను ఇంతకుముందు సామాజిక సేవకుడికి కూడా పనిచేసి చదువుకున్నప్పుడు ఎవరిని ఉపేక్షించేది లేదు. విదేశాల్లో ఉన్న చట్టాలు మన దేశాల్లో రావాలని మా వజ్రాల టీం నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. మహిళా ప్రేక్షకులకు ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నా పేరు సుమి ఘోష్. నేను ఈ వజ్రాల వేట మూవీలో హీరోలాగా యాక్ట్ చేశాను. एक्चुअली आई वुड लाइक टू से फ्यू वर्ड्स फॉर लेडी ऑडियंस कि आप लोग जब भी कोई आइएगा वेरी केयरफुली, सावधानी से ज़रूर आइएगा, ये मूवी देखिएगा तो हमें भी बहुत अच्छा लगेगा क्योंकि हमने बहुत ही मेहनत से ये मूवी कंप्लीट किया है, हमारा हीरो, डायरेक्टर, प्रोड्यूसर सब. तो हम सबको यही बोलते हैं कि आप लोग केयरफुली आइएगा बिकॉज अभी चारों तरफ बहुत ही प्रॉब्लम चल रहा है. तो आप कैब बुक करके कोई भी हो या साथ में कोई ब्रदर या जेंट्स को साथ में लेके आए कि जरूर हमारी ये मूवी देखिएगा, इसमें हमें सक्सेस मिलेगी. सो విత్ ఫ్యామిలీ వస్తే మాకు 5 టికెట్లు వస్తాయి, మీ సెక్యూరిటీ फैमिली तो जरूर आएंगे बट समटाइम अगर कोई लड़की अकेला आना चाहता है तो प्लीज डोंट कम अलोन, कम विथ योर फ्रेंड और बॉयफ्रेंड और हस्बैंड विथ फैमिली, सो इट विल बी सेफ. చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, డబ్బు పెట్టింది మీరు, పైరసీ విషయంలో మరి థియేటర్కి వచ్చేది చూడమని చెప్తారు. పైరసీ విషయంలో అంటే ఇప్పుడు పైరసీ అనేది ఒకరు చూసేది కాదండి, జనాల్లో చైతన్యం రావాలి. చైతన్యం అనేది ఒకరితో పుట్టేది కాదు. ఫస్ట్ ఒకరి నుంచి మొదలైతే 100లు అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్లు అవుతాయి. అది సక్సెస్కు స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ ఏదైనా అంతే కదండి. నేను పైరసీ వాళ్ళ గురించి ఒకటే చెప్తాను. చెప్పండి. ఏంటంటే పైరసీ ఎలాంటిదంటే సినిమా మన పైరసీ ఎలాంటిదంటే పెళ్లి, ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఇంట్లో పెళ్లి క్యాసెట్ వేసుకొని చూస్తే బాగుంటుందా, ఇంట్లో పెళ్లిలో ఉంటే బాగుంటుందా, థియేటర్ నుండి సినిమా చూస్తేనే బాగుంటుంది. మీరు క్యాసెట్ చూస్తే పెళ్లి దాని ఫ్లేవర్ ఇది, దీని ఫ్లేవర్ ఇది, ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ అంటే విషయం ఆల్ ది బెస్ట్. మీ సినిమా మరి ఖచ్చితంగా హిట్ కావాలని నేను ఎన్నో మరి ఇలాంటి ముచ్చట్లు మీతోటి చేయాలని మనసారా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూడండి. కిరణ్ గారిని, మరి డైరెక్టర్ గారిని, అలాగే మన ప్రొడ్యూసర్ గారిని ఖచ్చితంగా మీ యొక్క ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.